హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసి 9th క్లాస్ మ్యాథ్స్ 9th చాప్టర్ స్టాటిస్టిక్స్, తెలుగులో సంఖ్యాక శాస్త్రం. ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియో కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి, లేదా వీడియో చివరిలో వచ్చే థంబ్నెయిల్స్ని సెలెక్షన్ చేసుకోండి. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాప్టర్ పేరు వచ్చేసి స్టాటిస్టిక్స్ అనేది మనం 8th క్లాస్లో కూడా మాట్లాడుకున్నాం, బట్ ఇక్కడ కూడా మనం బేసిక్స్ అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్? స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ ఫోకసెస్ ఆన్ కలెక్టింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్, ప్రజెంటింగ్ అండ్ ఆర్గనైజింగ్ డేటా ఇన్ ఆర్డర్లీ వే. ఇక్కడ స్టాటిస్టిక్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము దేనైనా అనాలైజ్ చేసే ముందు దానికి సంబంధించిన డేటా అనేది ఫస్ట్ కలెక్ట్ చేయాలి, రైట్? ఫస్ట్ కలెక్టింగ్ డేటా, తర్వాత ఆ కలెక్ట్ చేసిన డేటాని అనలైజ్ చేయాలి, రైట్? దాని తర్వాత ఇంటర్ప్రిట్ చేసేసేసి ప్రజెంట్ చేయాలి. దాన్ని మనము స్టాటిస్టిక్స్ అంటాము. ఇది మ్యాథమెటిక్స్లో వన్ ఆఫ్ ద బ్రాంచ్, రైట్? ఇట్ ఇన్వాల్వ్స్ గ్యాదరింగ్ డేటా, ఆర్గనైజింగ్ ఇట్ ఇంటూ కేటగిరీస్, ప్రజెంటింగ్ ఇట్ క్లియర్లీ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ అండ్ అనలైజింగ్ ఇట్ ఫర్దర్. ఇక్కడ స్టాటిస్టిక్స్లో ఉండే స్టేజెస్ ఏంటి? ఫస్ట్ డేటాని గ్యాదర్ చేస్తాం, మనకు కావాల్సిన డేటా ఏంటి, ఆ డేటాని అనేది గ్యాదర్ చేస్తాం. తర్వాత దాన్ని అనలైజ్ చేస్తాం, ఇంటర్ప్రిట్ చేసేసేసి సమ్ మీనింగ్ ఆఫ్ వేలో క్లియర్గా అర్థం చేసుకోవడానికి వీలుగా దాన్ని ఆర్గనైజ్ చేస్తాం. స్టాటిస్టిక్స్ ఆల్సో హెల్ప్స్ డ్రా కన్క్లూజన్స్ ఫ్రమ్ శాంపిల్ డేటా కలెక్టెడ్ త్రూ సర్వేస్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్. Many fields like psychology, sociology, zoology and probability use statistics to carry out their works. So ఈ స్టాటిస్టిక్స్ అనేది డిఫరెంట్ ఫీల్డ్లో యూజ్ చేస్తాము. అండ్ ఈ స్టాటిస్టిక్స్లో మనం తయారు చేసిన డేటా ఏదైతే ఉందో, మనం ఆర్గనైజ్ చేసిన చార్ట్స్ కానీ ఆ డాక్యుమెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల మనం ఏం చేయొచ్చు? సమ్ కన్క్లూజన్స్ అనేది డ్రా చేయొచ్చు, రైట్? ఈ స్టాటిస్టిక్స్ని వైడ్ రేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో యూజ్ చేస్తారు, రైట్? సో ఫస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఇది బేసిక్. మరి దీని తర్వాత దీంట్లో మనం ఇంకొన్ని టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసేసి డేటా. కలెక్టింగ్ డేటా అండ్ అనలైజింగ్ డేటా అండ్ ఆర్గనైజింగ్ డేటా అని చెప్తున్నాం. వాట్ ఈజ్ డేటా? సింపుల్. ఇన్ స్టాటిస్టిక్స్, డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆర్ అబ్జర్వేషన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ అనాలిసిస్ అండ్ డిసిజన్ మేకింగ్. డేటా కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్ ఇంక్లూడింగ్ గ్రాఫ్స్, చార్ట్స్ అండ్ టేబుల్స్. సో డేటా అంటే మనం ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో దాన్ని డేటా అంటాము, ఏదైతే అనలైజ్ చేస్తున్నామో దాన్ని డేటా అంటాము, ఏదైతే ఇంటర్ప్రిట్ చేస్తున్నామో దాన్ని డేటా అంటాం. డేటా సహాయంతో మనము ఈ స్టాటిస్టిక్స్లో ఏదైనా చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం మనము ఆర్గనైజ్ చేసిన దాన్ని కూడా మనము డేటా అంటాం. సో ఏదైతే చార్ట్స్ కావచ్చు, బార్ గ్రాఫ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాన్ని కూడా మనము డేటా అంటాం. సో మనం దేనిపైన అయితే వర్క్ చేస్తుంటామో దాన్ని డేటా అని చెప్పవచ్చు, రైట్? ఈ డేటా అనేది చాలా రకాలు. బేసిక్గా అయితే మనకి 2 టైప్స్. డేటా కెన్ బి 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసేసి ప్రైమరీ డేటా అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి సెకండరీ డేటా. సో పేర్లోనే ఉంది ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. వాట్ ఈజ్ ప్రైమరీ డేటా? Primary data is original information that is collected directly from the source by researchers or organizations for a research purpose. It is raw and unprocessed and is specific to the research question or objective at hand. సో ప్రైమరీ డేటా పేరులోనే ఉంది ప్రైమరీ. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మనం దేని మీద అయితే అనలైజ్ చేస్తుంటామో, మనం దేని గురించి అయితే డిస్కస్ చేస్తుంటామో దానికి సంబంధించి మనము డేటాని ఏదైతే కలెక్ట్ చేస్తామో దాన్ని ప్రైమరీ డేటా అంటాం. అంటే అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, మనం ఫస్ట్ టైం కలెక్ట్ చేసే డేటాని ప్రైమరీ డేటా అంటారు, రైట్? నెక్స్ట్, వాట్ ఈజ్ సెకండరీ డేటా? Secondary data is information that has already been collected by someone or something other than the researcher for a different purpose. It can be valuable resource for researchers because it can save time and provide access to large high quality databases. So secondary data పేర్లోనే ఉంది సెకండరీ. అంటే మనం ఫస్ట్ ప్రైమరీ డేటా కలెక్ట్ చేస్తాం, మనలాగే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ పర్సన్స్ సమ్ డేటా అనేది కలెక్షన్ చేస్తాం. ఆ డేటా వాళ్ళతో పాటు మనకు కూడా యూజ్ అవుతుంది. సో అప్పుడు ఇంకొకరు కలెక్ట్ చేసిన డేటాని మనం తీసుకున్నట్టయితే దాన్ని సెకండరీ డేటా అంటాం. సో ఈ సెకండరీ డేటా వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది, ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అలాంటి డేటాను కలెక్ట్ చేసి ఉంటాయి. సో అంటే మనం ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ డేటాని మనం కలెక్ట్ చేయొచ్చు ఎప్పుడైతే మనం సెకండరీ డేటా పైన డిపెండ్ అవుతాము. అదే ప్రైమరీ డేటా మీద డిపెండ్ అవుతే మనము టైం స్పెండ్ చేయాలి. అదేవిధంగా మనం మల్టిపుల్ టైం స్పెండ్ చేసేసి డేటాని కలెక్ట్ చేయలేం. ఈ సెకండరీ డేటా వల్ల ఇవన్నీ కూడా చాలా ఈజీ అవుతాయి.
మరి ఈ విధంగా కలెక్ట్ చేసిన డేటాని ఏం చేస్తాం, మనము అనలైజ్ చేస్తాం. దాంట్లో ఏముంది, మనకి ఏం కావాలి, మనం ఏం రెడీ చేయాలనుకుంటున్నాము, ఏం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటున్నాము. సో దీనంతా ఏం చేస్తాము, మనము కలెక్ట్ చేసేసేసి అనలైజ్ చేసేసేసి ఇంటర్ప్రిట్ చేస్తాం. ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత ఏం చేస్తాము, ప్రజెంటేషన్ ఇస్తాం. నెక్స్ట్, ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. వన్స్ ది డేటా ఈస్ కలెక్టెడ్, ద ఇన్వెస్టిగేటర్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ వేస్ టు ప్రజెంట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ విచ్ ఈజ్ మీనింగ్ఫుల్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ షోస్ ఇట్ మెయిన్ ఫీచర్స్ అట్ గ్లాన్స్. సో ప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుంది, మనం కలెక్ట్ చేసిన డేటాని చాలా మీనింగ్ఫుల్గా, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా దాన్ని ఆర్గనైజ్ చేసి ప్రజెంటేషన్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద మార్క్స్ అబ్టైన్డ్ బై 15 స్టూడెంట్స్ ఇన్ ఏ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ అవుట్ ఆఫ్ 50 మార్క్స్. సో ఒక క్లాస్ రూమ్లో 15 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకు టెస్ట్ రాశారు. ఆ టెస్ట్ ఏంటంటే 50 మార్క్స్ రాశారు. వాళ్ళకి సంబంధించిన డేటా అనేది మనం కలెక్ట్ చేసాం అనుకోండి. సో దిస్ ఈజ్ ద డేటా. సో దీన్ని మనము ఫస్ట్ కలెక్ట్ చేస్తాం. దీన్ని మనం ఏమంటామంటే రా డేటా అంటాం. అంటే ఎలాంటి ప్రాసెస్ చేయలేదు, జస్ట్ మనము ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాము, దాన్ని ఆర్గనైజ్ చేస్తాము, ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అనలైజ్ చేసేసి ఇంటర్ప్రిట్ చేసేసేసి ఆర్గనైజ్ చేస్తాం, రైట్. అయితే మనం ఇలా ఆర్గనైజ్ చేసే క్రమంలో మనకి ఇంకొక టర్మ్ గురించి ఇక్కడ తెలుసుకోవాలి. అదేంటంటే రేంజ్. ఇక్కడ రేంజ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ రేంజ్? ద రేంజ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోయెస్ట్ అండ్ హైయెస్ట్ వాల్యూస్. సో గుర్తుపెట్టుకోండి, సింపుల్ థింగ్. రేంజ్ అంటే మనకుండే రేంజ్ కాదు, మనం పడే స్టైల్స్లో రేంజ్ కాదు. సో మనం ఏదైతే డేటా కలెక్ట్ చేసామో ఆ డేటా స్టార్టింగ్ వాల్యూ ఏంటి, ఎండింగ్ వాల్యూ ఏంటి, అంటే ఇక్కడ మెయిన్ హైయెస్ట్ వాల్యూ ఏంటి, లోయెస్ట్ వాల్యూ ఏంటి, ఆ రెండింటి మధ్యన ఉన్న డిఫరెన్స్ని మనము రేంజ్ అంటాం. ఇక్కడ మనం ఇంతకుముందు తీసుకున్న మార్క్స్ని తీసుకుందాము. సో ఈ మార్క్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో లోయెస్ట్ వాల్యూ ఏంటి, హైయెస్ట్ వాల్యూ ఏంటి. ఇక్కడ చూడండి, హైయెస్ట్ వాల్యూ ఇస్ 50. సో 50 కంటే, ఎందుకంటే టోటల్ మార్క్స్ 50 కాబట్టి ఇక్కడ 50 అనేది 2 మెంబర్స్కి వచ్చింది కాబట్టి ఇది హైయెస్ట్ వాల్యూ అవుతుంది. లోయెస్ట్ వచ్చేసి సింగిల్ డిజిట్లో 7 అనే నెంబర్ ఉంది, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇయర్ మినిమం అండ్ మ్యాక్సిమం మార్క్స్ 7 and 50. ఒక స్టూడెంట్కి మినిమం మార్క్స్ వచ్చాయి, అతనికి 7 వచ్చాయి. 2 మెంబర్స్కి 50 వచ్చాయి. దట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ అవుతుంది, రైట్. సో ద రేంజ్ ఈజ్ 50 - 7. దిస్ ఈజ్ ద రేంజ్ 43. సో ఏ రేంజ్ ఎంత ఉంది, రేంజ్ మనం ఏం చెప్పాం, రేంజ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ వాల్యూ అండ్ లోయెస్ట్ వాల్యూ. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 43. సో దిస్ ఈజ్ ద రేంజ్, రైట్. We can also say that our data lies from 7 to 50. దీన్ని మనం ఏం చెప్పొచ్చు, our data lies from 7 to 50, అండ్ 7 నుంచి 50 మధ్యన మన డేటా అనేది ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన టర్మ్ ఏంటంటే మిడ్ వాల్యూ. సో మనకి లోయెస్ట్ వాల్యూ తెలిసింది, హైయెస్ట్ వాల్యూ తెలిసింది, మరి వీటి మధ్యన ఒక మిడ్ వాల్యూ అని ఉంటుంది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దాన్ని మనం యావరేజ్ అంటాం, రైట్. సో ఆ యావరేజ్ వాల్యూని మనము మిడ్ వాల్యూ అంటాం ఇన్ స్టాటిస్టిక్స్. సో మరి ఆ నెక్స్ట్ మిడ్ వాల్యూని తెలుసుకోవాలి. సో ఇక్కడ వాట్ ఈజ్ మిడిల్ వాల్యూ? ద మిడ్ వాల్యూ ఈజ్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ ఏ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ ఏ సెట్ ఆఫ్ డేటా. సో సెట్ ఆఫ్ డేటా మీన్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము 7 నుంచి 50 వరకు డేటా రేంజ్. సో మనకి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉన్నప్పుడు మనకి అంటే ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది, 7 దగ్గర స్టార్ట్ అయింది, 50 దగ్గర ఎండ్ అయింది. సో దీన్ని మనం ఒక క్లాస్ అనుకుంటే దీంట్లో యావరేజ్ వాల్యూ ఎంత, దాన్ని మనము మిడ్ వాల్యూ అంటాం. సో ఇక్కడ టు ఫైండ్ మిడ్ వాల్యూ ఫస్ట్ అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. హియర్ నేను ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాను. సో ఇక్కడ లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూ వరకు మనకున్న డేటాని అనేది అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసిన తర్వాత ద 8th టర్మ్ ఇస్ ద మిడిల్ టర్మ్ అండ్ ఇట్ ఈస్ 34. ఇక్కడ 8th టర్మ్ అనేది మిడిల్ టర్మ్ అని ఎలా చెప్తున్నావు, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, రైట్. సో మనకి ఆల్రెడీ క్వశ్చన్లో కూడా ఇవ్వడం ఏం జరిగింది, ఒక క్లాస్లో 15 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారని. సో ఈ 15 మెంబర్స్కి సంబంధించిన డేటా ఇది, రైట్. ఈ 15 మెంబర్స్లో మిడ్ వాల్యూ ఎలా అనుకుంటాము, సో ఈ చివరి టర్మ్ ఒకటి, ఈ చివరి టర్మ్ ఒకటి తీసేస్తాం. సో అలా 2 3 3 4 4 5 5 6 6 7 7. సో మనకి మిగిలింది ఏంటి, ఒక టర్మ్ మిగిలింది. ఇది ఎన్నో టర్మ్ అంటే 8th టర్మ్, రైట్. దిస్ ఈజ్ ద 8th టర్మ్. దాని వాల్యూ ఎంత అంటే 34. ఇది మనకి మ్యాథమెటిక్స్ ఏమీ రాని వాళ్ళు చేసే మెథడ్. సో మనకి ఇచ్చిన డేటాలో మిడ్ వాల్యూని అక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, అక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, సో రిమూవ్ చేస్తే మనకు మధ్యలో ఒకటి మిగులుతుంది, దాన్ని మిడ్ వాల్యూ అంటున్నాం. ఇక్కడ 15 కాబట్టి ఇలా ఉంది. ఇన్ కేసు డేటా వాల్యూస్ 16 ఉన్నాయనుకోండి, మరి ఏంటి,
మనకి 2 వాల్యూస్ మిగులుతాయి. ఆ 2 వాల్యూస్ని ప్లస్ చేసి 2తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూని మనము యావరేజ్ అంటాం, రైట్? సో ఈ విధంగా మనము మిడ్ వాల్యూని అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో హియర్ ద వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ 50 ఆరెంజెస్ పిక్డ్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ బాస్కెట్ ఆఫ్ ఆరెంజెస్ ఆర్ గివెన్ బిలో. సో దీస్ ఆర్ ద వాల్యూస్, రైట్? 35, 45, 50, సో సంథింగ్. సో ఇక్కడ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటాని మీరు అనలైజ్ చేసినట్టయితే, ఇంటర్ప్రిట్ చేసినట్టయితే మీకు అందులో లోయెస్ట్ వాల్యూ ఏంటి అండ్ హైయెస్ట్ వాల్యూ ఏంటి అనేది తెలుస్తుంది. హియర్ ఇస్ ద లోయెస్ట్ వాల్యూస్ 30 అండ్ హైయెస్ట్ వాల్యూస్ 15. అంటే ఇక్కడ 30 నుంచి 115 వరకు రేంజ్ అనేది ఉంది. సో ద రేంజ్ ఈజ్ 115 మైనస్ 30. సో ఎంత డిఫరెన్స్? 85. దిస్ ఈజ్ ద రేంజ్. అదేవిధంగా మిడ్ వాల్యూ కనుక్కోవాలి, కానీ మిడ్ వాల్యూ మనం ఇంతకుముందు కనుక్కున్న వేలో కాదు. సో స్టాటిస్టిక్స్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది ముందు చూద్దాం. దాని తర్వాత మనము మిడ్ వాల్యూ కనుక్కుంటాము. సో ఇదే డేటా ఇంకా ఎక్కువగా ఉంటే దీన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తాము, డేటాని ఇంకా కేటగిరీస్గా డివైడ్ చేస్తాము. అదేంటి అనేది ఇప్పుడు ఇంకా చూద్దాం. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో 50 వాల్యూస్ ఉన్నాయి. వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. 100 ఉన్నాయి, 200 ఉన్నాయి, 1000 ఉంది. సో దాన్ని ఎలా మరి అనలైజ్ చేయాలి, ఇంటర్ప్రిట్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ డేటాని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం. దాన్ని మనం ఏమంటామంటే క్లాస్ ఇంటర్వెల్. వాట్ ఈజ్ క్లాస్ ఇంటర్వెల్? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన టర్మ్. సో ఏ క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ ద న్యూమరికల్ విడ్త్ ఆఫ్ ఏ క్లాస్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ క్లాస్ లిమిట్ అండ్ ద లోయర్ క్లాస్ లిమిట్. సో మనకి ఇచ్చిన డేటాని మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 మెంబర్స్కి సంబంధించిన డేటా ఉంది. అందులో ఏం చేస్తాము, దాన్ని మన అవైలబిలిటీని, మన ఈజీనెస్ని పెట్టుకొని దాన్ని 2 పార్ట్స్గా, 4 పార్ట్స్గా, 6 పార్ట్స్గా ఇలా డివైడ్ చేస్తాం. ఆ డేటాని అనేది డివైడ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ క్లాస్లో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ క్లాస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ మార్క్స్ ఉంటాయి. సో మనం ఏం చేస్తాము, ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు అని ఎలా ఇస్తున్నాం వాటికి? సో వాటికి ఒక వాల్యూ ఇస్తున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే ఏ గ్రేడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తే బి గ్రేడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తే సి గ్రేడ్. ఇలా ఏం చేస్తున్నాము, డివైడ్ చేస్తున్నాము. దాన్నే మనము క్లాస్ ఇంటర్వెల్ అంటాం. సో మనకి ఇచ్చిన ఏ డేటా అయినా సరే మనము దాన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాము. అందులో దానికి ఒక లిమిట్ ఉంటుంది, అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. సో ఆ వాల్యూని మాత్రమే ఆ క్లాస్లోకి తీసుకుంటాం. దాన్ని మనము క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఇచ్చిన డేటా ఉంది, 50 మెంబర్స్కి సంబంధించిన డేటా ఉంది. దాన్ని కొన్ని దానికి క్లాస్ ఇంటర్వెల్స్ అనేది అప్లై చేస్తే ఎలా ఉంటుందని చూద్దాం. సో మనకి ఇచ్చిన డేటా ఇది. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్. సో ఆ క్లాస్ ఇంటర్వెల్లో నేను ఏం చూపిస్తున్నాను, మనకి ఇచ్చిన టాపిక్ ఏంటి, ఆరెంజ్ ఫ్రూట్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన వెయిట్స్, రైట్? సో నేను కింద క్లాస్ ఇంటర్వెల్ ఆరెంజ్ వెయిట్స్ అని తీసుకున్నాను. సో ఇక్కడ నేను దీన్ని ఎలా క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా డివైడ్ చేస్తున్నాను అంటే, మనకి ఇక్కడ లోయెస్ట్ వాల్యూ అనేది ఎంత ఉంది, 30. సో 30 నుంచి 30 కంటే ముందు ఇంకేం లేవు. సో అంతకుముందు క్లాసులు తీసుకోవడం వేస్ట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 30 నుంచి 39 వరకు ఒక క్లాసు, 40 నుంచి 49, 50 నుంచి 59, 60 నుంచి 69, 70 నుంచి 79, 80 నుంచి 89, 90 నుంచి 99, 100 నుంచి 109, 110 నుంచి 119. సో దీన్ని నేను ఈ విధంగా డివైడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈ 35 అనే వాల్యూ ఉంది, 35 వాల్యూని తీసుకొచ్చి ఎక్కడ పెడతాను, సో ఇక్కడ పెడతాను, రైట్? అండ్ 45 ఎక్కడ తీసుకొచ్చి పెడతాను, ఇక్కడ పెడతాను. సో 40 to 49. సో ఆ క్లాస్ ఇంటర్వెల్లో ఈ విధంగా డేటా అనేది నేను డివైడ్ చేస్తాను. డివైడ్ చేసేసేసి ఒక రేంజ్ దానికి అనేది అప్లై చేసేసి టోటల్కి డేటా రేంజ్ అన్నాము. మళ్ళీ ఇక్కడ క్లాస్ కూడా ఒక రేంజ్ అనేది, డేటా రేంజ్ అనేది అప్లై చేసేసి ఆ వాల్యూస్ని ఆ క్లాస్ లోపల ఉంచడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ క్లాస్ ఇంటర్వెల్. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది బేసిక్ ఇన్ స్టాటిస్టిక్స్లో బేసిక్స్గా మాత్రం యూజ్ చేసేది ఏంటంటే టాలీ మార్క్స్, రైట్? వాట్ ఈజ్ టాలీ మార్క్స్? Tally marks are numerical system used to represent data in statistics by counting and recording it. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా సరే బేసిక్స్ నేర్చుకుంటున్నప్పుడు చాలా సింపుల్గా ఉంటాయి. మనము ఏ మెథడ్ అయినా సరే సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. ఇక్కడ మనం ఇంతకుముందు క్లాస్ ఇంటర్వ్యూస్ ఇచ్చాం కదా, ఆ డేటాని మనం ఇక్కడ అరేంజ్ చేస్తున్నప్పుడు ఈ టాలీ మార్క్స్ అనేది యూజ్ చేస్తాం. దీని తర్వాత హై లెవెల్లో వెళ్తున్నప్పుడు పెద్దగా యూజ్ చేయము, కానీ ఈజీ అండర్స్టాండింగ్ కోసం దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చూద్దాం. సో మనం ఇంతకుముందు ఈ క్లాస్ ఇంటర్వ్యూస్ అనేది చూస్తాం. ఇప్పుడు ఈ 35 అనేది ఉంది. సో సేమ్ ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను, టాలీ మార్క్స్ అని ఒక కాలం తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ 35 అనేది ఉంది. ఈ 35 తీసుకొచ్చి మనం ఇక్కడ రాయం, దానికి ఏం చేస్తామంటే ఒక మార్క్ ఇలా పెట్టుకుంటాం, రైట్? దాన్ని టాలీ మార్క్ అంటాం. ఒక లైన్ న్యూమరికల్ వాల్యూ 35 అయిపోయింది. నెక్స్ట్ 45, దీన్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ ఒక లైన్ గీసుకుంటాం. ఈ వాల్యూస్ అన్నింటినీ టాలీ మార్క్స్గా రాస్తాం. రాసిన తర్వాత
నెక్స్ట్ ఇక్కడ 30 నుంచి 39 రేంజ్లో ఎన్ని వాల్యూస్ వచ్చాయో మనకి ఈజీగా తెలుస్తుంది. అంటే మనకి ఈజీగా డిస్ప్లే అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 30 నుంచి 39 వరకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 40 నుంచి 49 వరకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 50 నుంచి 59 వరకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, మనకి చూడగానే ఇలా ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు అప్పుడు ఈ డేటా మొత్తాన్ని చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ టాలీ మార్క్స్ని చూసేస్తే ఏ వాల్యూలో ఎన్ని ఉన్నాయి, ఏ ఫ్రూట్స్ ఎంత వెయిట్లో ఉన్నాయి అనేది చాలా ఈజీగా చెప్పేయచ్చు. సో ఈ విధంగా టాలీ మార్క్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ టాలీ మార్క్స్ని అరేంజ్ చేసిన తర్వాత మనకి చూడగానే ఇందులో పర్టికులర్ ఒక క్లాస్ ఇంటర్వెల్లో కొన్ని వాల్యూస్ కనిపిస్తాయి. అంటే 30 నుంచి 39 వరకు ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సిన టర్మ్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ? ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పర్టికులర్ వాల్యూ ఫర్ ఏ వేరియబుల్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ టు అకర్. సో ఒక డేటా రేంజ్ మధ్యన ఎన్ని వాల్యూస్ అయితే, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని అయితే వస్తుంటాయో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఒక వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, లేదా ఒక క్లాస్ ఇంటర్వెల్ అంటే ఒక రేంజ్లో ఒక వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఫ్రీక్వెన్సీగా వస్తుంది, దాన్ని మనము ఫ్రీక్వెన్సీ అంటాం. దాన్ని మనం ఇలా చూడొచ్చు, రైట్? సో ఇక్కడ చూడండి, ఈ డేటాని నేను టాలీ మార్క్స్గా అరేంజ్ చేశాను. ఇక్కడ 30 నుంచి 39 చూడండి. సో ఇక్కడ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, టాలీ మార్క్స్ ఇలా 1 2 3 4 గీసిన తర్వాత 5 అనేది అడ్డంగా గీస్తాం. అప్పుడు అది ఏమవుతుంది, ఒక గ్రూప్ అవుతుంది. సో అంటే మనము ఈ టాలీ మార్క్స్ కూడా ఎక్కువ ఏమవుతుంది, కన్ఫ్యూజన్ నుంచి వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి సో ఈ విధంగా వాటిని ఒక గ్రూప్గా అరేంజ్ చేస్తాం. 5 అయిందా, దాన్ని ఒక మూట కట్టినట్టుగా, రైట్? సో ఇట్లా ఇక్కడ 30 నుంచి 39 చూడగానే మనకి 6 ఉన్నాయి. చాలా ఈజీగా అర్థమైపోతుంది, రైట్? ఇక్కడ 40 నుంచి 49కి ఇక్కడ చూడండి, ఇవి 5 ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఒక 5 ప్లస్ 3 8. నెక్స్ట్ అలాగే 9 6 3 5 7 3 3. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఒక రేంజ్లో ఒక వాల్యూ ఫ్రీక్వెంట్గా వస్తే దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటున్నాము. ఇక్కడ 30 నుంచి 39 వరకు ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 6 ఉంది. సో ఆ మధ్యలో వాల్యూ 30 నుంచి 30 వరకు 6 ఆరెంజెస్ అనేది ఆ మధ్య వెయిట్లో ఉన్నాయి. దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటున్నాం, రైట్? ఇది అయిపోయింది. దీని తర్వాత మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ని చూస్తే ఒక డౌట్ వస్తుంది. మరి 30 నుంచి 39 ఇప్పుడు మనము ఆరెంజ్కి సంబంధించిన వెయిట్స్ గురించి మాట్లాడాం. ఓన్లీ 39 గ్రామ్స్ ఉండాలని లేదు కదా. 39.5 గ్రామ్స్ ఉండొచ్చు, లేదా 39.7 గ్రామ్స్ ఉండొచ్చు. మరి దాన్ని ఎక్కడ తీసుకోవాలి, 39 and 40 మధ్యలో మరి ఎక్కడ తీసుకోవాలి? సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే క్లాస్ బౌండరీస్ అంటాం. సో ఒక క్లాస్ బౌండరీ ఏం చెప్తుంది అంటే ఒక వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి, దాని గురించి చెప్పేదే క్లాస్ బౌండరీ. ఇప్పుడు మనం 30 to 39 అన్నాం ఇంతకుముందు. ఇక్కడ ఏం చేసాము, 29.5 ఇది పర్టికులర్ వాల్యూ. 29.5 దగ్గర నుంచి 39.5 వరకు వచ్చే ఏ వాల్యూ అయినా సరే ఇక్కడ తీసుకోవాలి. అంటే 30 ఇప్పుడు 39 ఉంది, 39.2 వచ్చింది, 39.3 వచ్చింది, దాన్ని ఎక్కడ తీసుకోవాలి? సో ఈ 39.5 ఏదైతే ఉందో ఈ క్లాస్ ఇంటర్వ్యూలో తీసుకోవాలి. దీన్ని చూసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక డౌట్ రావాలి. అదేంటి అంటే ఇప్పుడు 39.5 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 49.5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి 39.5 49.5 ఒక వాల్యూ ఉంది, దాన్ని ఎక్కడ తీసుకోవాలి? రెండింటిలో ఉంది కదా, మరి ఎక్కడ తీసుకోవాలి? అంటే ఇక్కడ గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వాల్యూ ఎడ్జ్ మీద వచ్చిందంటే దాన్ని నెక్స్ట్ క్లాస్ అంటే స్టార్టింగ్ క్లాస్లోనే తీసుకోవాలి. ఇక్కడ 39.5 అనేది ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూని మనము ఈ ఫస్ట్ ఇంటర్వెల్లో తీసుకోకూడదు. సో దీంట్లో తీసుకోవాలి, రైట్? సెకండ్ వన్లో 39.5 ఏదైతే స్టార్టింగ్ వాల్యూ ఉందో అందులో తీసుకోవాలి. 39.4 ఉందనుకో, సో ఫస్ట్ వన్లో తీసుకోవాలి. 39.5 ఉందనుకో, ఈ సెకండ్ ఏదైతే స్టార్టింగ్ ఉందో అందులో తీసుకోవాలి. ఇది మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, రైట్? ఇన్ విచ్ క్లాస్ షుడ్ బి ద వాల్యూ 39.5 included in the class interval 29.5 to 39.5 or 39.5 to 49.5. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసిందే. ఎప్పుడైనా సరే మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏదైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వాల్యూ క్లాస్ ఇంటర్వెల్ ఎడ్జ్ మీద వచ్చింది అంటే స్టార్టింగ్ ఏదైతే ఉందో అందులో తీసుకోవాలి. ఇక్కడ 39.5 వచ్చిందనుకో, ఇక్కడ ఫస్ట్ వన్లో తీసుకోవద్దు. సో ఈ సెకండ్ వన్లో తీసుకోవాలి. స్టార్టింగ్ ఏదైతే ఉందో అక్కడ తీసుకోవాలి. ఇక్కడ 39.5 ఉన్నప్పటికీ కూడా ఆ 39.5 లోపల ఉన్న వాల్యూస్ మాత్రమే ఫస్ట్ వన్లో తీసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ 39.5 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మాత్రమే ఆ వాల్యూ తీసుకోవాలి, రైట్? సో ఇది మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇంకొక స్టెప్ ముందుకెళ్తే అర్థమెటిక్ మీన్,
మీడియన్, మోడ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అర్థమెటిక్ మీన్? అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? మనం సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే యావరేజ్. సో మనము యావరేజ్ మార్క్స్ కనుక్కుంటాం కదా, సో అట్లాంటిదే ఈ అర్థమెటిక్ మీన్. మీన్ ఈజ్ ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ డేటా డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్క్స్ తీసుకున్నాం, ఒక స్టూడెంట్కి సంబంధించి మార్క్స్ తీసుకున్నాం అనుకోండి. సో నెంబర్ ఆఫ్ సబ్జెక్టులు మనకున్న 6 సబ్జెక్ట్స్లో టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీన్స్ సబ్జెక్ట్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీన్స్ ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్. ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ని అన్నింటినీ సమ్ చేసేసేసి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ డివైడ్ చేస్తే వచ్చేదే అర్థమెటిక్ మీన్. ఇంకా దీన్ని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనం యావరేజ్ అని చెప్పొచ్చు, రైట్? సో దీనికి ఫార్ములా ఎలా ఉంటుందంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు, మనము మీన్ని ఎక్స్ బార్తో సూచిస్తాం, రైట్? సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే వచ్చేదే మనకు మీన్. దీన్ని మనం ఇలా రాస్తాం. ఫార్ములా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. ఇక్కడ సిగ్మా మీన్స్ సమ్, సో అది మనందరికీ తెలుసు, సిగ్మా మీన్స్ సమ్, అండ్ ఎక్స్ఐ అనేది నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ అని, ఎక్స్ ఇస్ ద ఒక అబ్జర్వేషన్, ఐ మీన్స్ ఇన్ఫినిట్, అవి ఎన్నైనా ఉండొచ్చు. సో ఎన్ ఫర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ ఫార్ములా ఫర్ మీన్, రైట్? దీంట్లో ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఫైండింగ్ మీన్ ఫ్రమ్ రా డేటా. ఒక రా డేటా నుంచి, రా డేటా మీన్స్ ప్రైమరీ డేటా, ఎట్లాంటి మనం ఇంటర్ప్రిట్ చేయని డేటా, దాని నుంచి మీన్ ఫైండ్ అవుట్ చేయడం. రెండవది ఫైండింగ్ మీన్ ఫ్రమ్ అన్గ్రూప్డ్ డేటా ఇన్ సింపుల్ మెథడ్. సో అన్గ్రూప్డ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా నుంచి సింపుల్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం, అలాగే డీవియేషన్ మెథడ్లో కూడా మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. అర్థమెటిక్ మీన్ ఫ్రమ్ రా డేటా. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రెయిన్ఫాల్ ఆఫ్ ప్లేస్ ఇన్ ఏ వీక్ ఈజ్ 4 centimeters, 5 centimeters, 12 centimeters, 3 centimeters, 6 centimeters, 8 centimeters and 0.5 centimeters. Find the average rainfall per day. ఇక్కడ యావరేజ్ అంటే ఏంటి? అర్థమెటిక్ మీన్, రైట్? సో ఇక్కడ ఒక ప్లేస్కి సంబంధించి రెయిన్ఫాల్ ఇచ్చాడు 1 వీక్లో. సో 4 centimeters, 5 centimeters, 12 centimeters, 3 centimeters, 6 centimeters, 8 centimeters and 0.5 centimeters. This is the observations. These are the observations. ఈ అబ్జర్వేషన్స్ సమ్ చేసేసేసి దేంతో డివైడ్ చేయాలి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి ఆ నెంబర్ తోటి డివైడ్ చేస్తే మనకు వచ్చేది యావరేజ్. దాన్నే మనము అర్థమెటిక్ మీన్ అంటున్నాం, రైట్? సో చూద్దాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో దానికి ఫార్ములా ఇది, మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాము. దీన్ని మనం ఇంకొక ఎక్స్టెండ్ ఫార్ములా రాసుకుంటే ఇక్కడ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ఐ అంటే అక్కడ అబ్జర్వేషన్స్ ఎన్నై ఉండొచ్చు, x1, x2, x3, ఒక్కొక్కటి ఒక్కొక్క అబ్జర్వేషన్స్. ఓకే, ఆ అబ్జర్వేషన్స్ అనేది ఎన్ అని ఉండొచ్చు, దాన్ని ఎంతో చూపిస్తాం, రైట్? సో ఈ ఎన్ ఫర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్? ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్స్ రాసుకుంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మనకున్న అబ్జర్వేషన్స్ 4, 5, 12, 3, 6, 8, 0.5 టోటల్ అబ్జర్వేషన్స్ రాసుకున్నాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 7 ఉన్నాయి, బై 7. సో ఫస్ట్ ఈ అబ్జర్వేషన్ సమ్ చేయండి, మనకి ఎంత వచ్చింది? 38.5 వచ్చింది. దీన్ని 7తో డివైడ్ చేయండి, ఎంత వచ్చింది మనకి? 5.5. దిస్ ఈజ్ ద అర్థమెటిక్ మీన్. ఇన్ సింపుల్ లాంగ్వేజ్ దిస్ ఈజ్ ద యావరేజ్, రైట్? నెక్స్ట్ అర్థమెటిక్ మీన్ ఫ్రమ్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సింపుల్ మెథడ్. సింపుల్ మెథడ్లో అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ మీన్స్ అర్థమెటిక్ మీన్, రైట్? ఇప్పుడు సేమ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. వెయిట్ ఆఫ్ 50 చిల్డ్రన్స్ ఇన్ ఏ విలేజ్ ఆర్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక డేటా అనేది ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ రా డేటా, ఇది ఆల్రెడీ సమ్ వర్క్ చేసిన డేటా. కొంత వర్క్ అయితే చేయండి. ఏం వర్క్ జరిగింది ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి, ఎఫ్ అనేది ఏంటి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఎక్స్ మీన్స్ అబ్జర్వేషన్, ఓకే? 5 అనేది ఒకటి అబ్జర్వేషన్ ఉంది. ఎఫ్ ఫర్ ఫ్రీక్వెన్సీ, అదే అబ్జర్వేషన్ ఎన్ని టైమ్స్ ఉంది, నెంబర్ ఆఫ్ టైమ్స్, ఫ్రీక్వెంట్గా వస్తుంది అబ్జర్వేషన్, ఓకే? 5 అనే అబ్జర్వేషన్ 3 times వచ్చింది. అంటే ఒక చిల్డ్రన్ యొక్క వెయిట్ 5 kgs ఉన్న చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు? 3 members ఉన్నారు, రైట్? అంటే ఇక్కడ సమ్ వర్క్ అనేది చేయబడింది. అదేవిధంగా 10 kg ఉన్న వాళ్ళు 10 members ఉన్నారు, 15 kg ఉన్న వాళ్ళు 25 members ఉన్నారు, 20 ఉన్న వాళ్ళు 7 members ఉన్నారు, 25 ఉన్న వాళ్ళు 5 members ఉన్నారు. దీని నుంచి మనం సింపుల్ మెథడ్లో మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? మరి దీనికోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక టేబుల్ డ్రా చేద్దాం. ఎక్స్ఐ, ఓకే? ఎక్స్ మీన్స్ అబ్జర్వేషన్స్. ఇక్కడ అబ్జర్వేషన్స్ అనేవి ఏమి ఉన్నాయి? 5 ఉంది, 10 ఉంది, 15 ఉంది, 20 ఉంది, 25 ఉంది, రైట్? నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, ఒక్కొక్క అబ్జర్వేషన్స్ ఎన్ని టైమ్స్ వచ్చింది? 5 అనేది 3 times వచ్చింది, 10 అనేది 10 times వచ్చింది, 15 25 times వచ్చింది, 20 7 times వచ్చింది, 25 5 times వచ్చింది, రైట్?
నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి, ఈ ఎక్స్ఐని టోటల్ చేస్తే వచ్చేదా, ఎఫ్ఐని టోటల్ చేస్తే వచ్చేదా. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ ఎక్స్ అండ్ ఎఫ్ఐ ఉందంటే ఎఫ్ అనేది అబ్జర్వేషన్ ఎన్నిసార్లు వచ్చిందనేది చూపిస్తుంది, ఫ్రీక్వెంట్గా ఎన్నిసార్లు వస్తుందనేది ఆ ఎఫ్ చూపించేస్తుంది. కాబట్టి ఎప్పుడే కానీ ఈ ఎఫ్ అనేది ఏదైతే ఉందో దాన్ని టోటల్ చేస్తే వచ్చేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి ఈ అబ్జర్వేషన్స్ అనేది ఈ ఎక్స్ అని 5 అనే అబ్జర్వేషన్ 3 టైమ్స్, దీన్ని ఎలా సమ్ చేస్తావంటే 5 into 3 చేసాయి, ఏమొస్తుంది అక్కడ మనకి 15. దట్ ఈస్ ద సమ్. 5 kgs వెయిట్ ఉన్న పర్సన్స్ 3 మెంబర్స్ ఉన్నారు. అట్లాగే 10 మెంబర్స్కి, 15 మెంబర్స్కి, 25 మెంబర్స్కి, 7 మెంబర్స్కి అలా ఫైండ్ అవుట్ చేద్దాం. సో దాన్ని మనం ఎఫ్ఐ అండ్ ఎక్స్ఐతో సూచిస్తాము. 5 into 3 15, 10 into 10 100, 15 into 25 375, 20 into 7 140, 25 into 5 125. సో ఇప్పుడు ఈ 15 అనేది ఏంటి, 3 మెంబర్స్కి సంబంధించిన సమ్. ఈ 100 అనేది 10 మెంబర్స్కి సంబంధించిన సమ్. మనకి టోటల్ మెంబర్స్కి సంబంధించిన సమ్ కావాలి, అదేవిధంగా టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా కావాలి. సో ఇప్పుడు మనము ఈ ఎఫ్ఐని సమ్ చేస్తే మనకి టోటల్ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 50 ఉన్నారు. అదేవిధంగా ఎఫ్ఐ ఎక్స్ఐని సమ్ చేసేస్తే మనకి టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తుంది. అది ఎంత అంటే 745 kgs. ఈ 50 మెంబర్స్ యొక్క వెయిట్ ఎంత అంటే 755 kgs. సో మనకి ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ వచ్చింది, అదేవిధంగా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చింది, రైట్. మీన్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం చిన్న చేంజ్, ఇంతకుముందు సమ్ ఎక్స్ఐ అని రాసుకున్నాం. ఇక్కడ సమ్ ఎఫ్ఐ అండ్ ఎక్స్ఐ ఫ్రీక్వెంట్గా వచ్చిన అబ్జర్వేషన్స్ యొక్క టోటల్ సమ్స్, అండ్ సమ్ ఎఫ్ఐ ఇక్కడ మనం ఎన్ తీసుకోవాలి, ఎఫ్ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రీక్వెన్సీని సమ్ చేస్తున్నాము, అక్కడే మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చాయి. ఇక్కడ ఫ్రీక్వెన్సీతో పాటు అబ్జర్వేషన్స్ సమ్ చేస్తున్నాము, ఫ్రీక్వెన్సీని అండ్ అబ్జర్వేషన్స్ని మల్టిప్లికేషన్ చేసి వాటిని సమ్ చేస్తున్నాము, రైట్. సో ఇక్కడ ఈ 2 వాల్యూస్ వీళ్ళది రాసుకోండి, ఇక్కడ ఇండివిజువల్గా రాసుకోండి, దిస్ వన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి, రైట్. ఇప్పుడు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 755/50. సో డివైడ్ చేయండి, మనకి ఎంత వస్తుంది, 15.1 వస్తుంది. దిస్ ఈజ్ ద అర్థమెటిక్ మీన్, రైట్. నెక్స్ట్ మనము ఇంకొక మెథడ్, అర్థమెటిక్ మీన్ ఫ్రమ్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ డీవియేషన్ మెథడ్. డీవియేషన్ మెథడ్లో అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో నేను ఇక్కడ సేమ్ డేటా తీసుకుంటున్నాను, ఇక్కడ వరకు కామన్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఫ్రమ్ ఫ్రీక్వెన్సీ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ డీవియేషన్ మెథడ్. డీవియేషన్ మెథడ్లో కూడా ఫార్ములా అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అది ఏంటంటే డీవియేషన్ మెథడ్లో ఏంటి అంటే ఫస్ట్ మనం అర్థమెటిక్ మీన్ ఏంటి అనేది మనమే అనేసుకోవాలి. ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడం తర్వాత విషయం, అక్యురేట్ వాల్యూని తర్వాత ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ మనం ఫస్ట్ ఒక వాల్యూని అర్థమెటిక్ మీన్ అనుకోవాలి. ఇక్కడ 15 వచ్చేసేసి నేను అర్థమెటిక్ మీన్ అంటున్నాను, ఓకే. నేను ఇక్కడ ఆర్డర్లో ఈ 15 అనేది ఉందో దీన్ని నేను అర్థమెటిక్ మీన్ అంటున్నాను. సో అర్థమెటిక్ మీన్ అదే కావచ్చు, లేదా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, బట్ అక్యురేట్గా వాల్యూ ఏంటనేది మనం ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుందాం, రైట్. నేను ఇప్పుడు 15ని అర్థమెటిక్ మీన్ అనుకున్నాను. ఈ 15ని అర్థమెటిక్ మీన్ అనుకున్నప్పుడు మరి దీని యొక్క ప్రతి కాలంకి సంబంధించేసేసి దీని యొక్క వాల్యూ రాయాలి మనం. సో దానికోసం మనం ఏం చేయాలంటే డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఇప్పుడు ఎందుకంటే దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్, 5, 10, 15, 20, 25 అనేది అబ్జర్వేషన్స్. కానీ నేను అర్థమెటిక్ మీన్ వచ్చేసేసి 15 అనుకున్నాను, ఓకే. నేను సమ్ వాల్యూని అజ్యూమ్ చేసుకున్నాను. ఆ వాల్యూని అజ్యూమ్ చేసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ఆ వాల్యూని చేంజ్ చేస్తే ఎంత వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 అనుకున్నాను, ఇక్కడ 5 ఉంది. మరి 5కి 10, 15కి డిఫరెంట్ ఏంటి, సో అది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసేసి 5 అనేది ఉంది, నేను 15 అంటున్నాను. రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది, 10 ఎక్కువ ఉంది, అంటే -10, ఓకే. ఇక్కడ ఎంత 5 మైనస్ 15 చేయండి, మనకి -10 వస్తుంది. సో దిస్ ఈజ్ ద డి వాల్యూ. నెక్స్ట్ 10 మైనస్ 15 -5, 15 మైనస్ 15 0, 20 మైనస్ 15 5, 25 మైనస్ 15 10, రైట్. దీస్ ఆర్ ద డి వాల్యూస్. ఇప్పుడు మనము డి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి ఫస్ట్ ఓన్లీ ఎక్స్ఐ ఉంది, తర్వాత ఎఫ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ డి వచ్చింది. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు ఎఫ్ వస్తుంది, డీవియేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు డి వస్తుంది, రైట్. నెక్స్ట్ మనము ఇంతకుముందు అబ్జర్వేషన్స్ని అండ్ ఫ్రీక్వెన్సీని ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు దేని మల్టిప్లికేషన్ చేయాలి, సో ఎఫ్ని అండ్ డిని మల్టిప్లికేషన్ చేయాలి, ఎక్స్ని చేయకూడదు. ఎక్స్ని బేస్ చేసుకొని మనం డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఈ ఎఫ్తో డిని మల్టిప్లికేషన్ చేయాలి. దాన్ని మనం ఎలా రాసుకుంటాం, ఎఫ్ఐ డిఐ. ఇంతకుముందు ఎఫ్ఐ ఎక్స్ఐ, అంతకుముందు ఓన్లీ ఎక్స్ఐ, రైట్.
ఇప్పుడు FI/DI. ఇప్పుడు 3 × -10 -30, 10 × -5 -50, 25 × 0 0, 7 × 5 35, 5 × 50 50. సో ఇప్పుడు చూడండి -30 -50 0 35 50. సో ఇవి 85 అవుతుంది, ఇవి 80 అవుతుంది, అంటే మనకి ఇంకా 5 ఉంది. సో సమ్ FI/DI వాల్యూ ఎంత 5. సో మనకి ఇక్కడ సమ్ FI వచ్చింది. దిస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మన ఫార్ములా ఏంటి సింపుల్గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దిస్ ఈజ్ ద 5 ఈజ్ ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్, 50 ఈజ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ A అనేది ఒకటి ఉంది. దీనికి మరి ఫార్ములా ఏ విధంగా రాసుకోవాలి? ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 50 అండ్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 5. దిస్ ఈజ్ నెంబర్ ఆఫ్, నాట్ సమ్, నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 50 ఉన్నాయి, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 5 ఉంది. అజ్యూమింగ్ వాల్యూ, ఏ వాల్యూ ఎంత ఉంది 15 ఉంది, దాన్ని కూడా రాయండి. A ఈజ్ ఈక్వల్ టు 15, రైట్. ఇప్పుడు ఫార్ములా రాసుకోండి. X బార్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి కొంచెం డిఫరెంట్ అయితే వస్తుంది ఫార్ములా కూడా. A ప్లస్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ బై నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, రైట్. మనకి వాల్యూస్ ఉన్నాయి కదా, 50 ఉంది, 5 ఉంది, 15 ఉంది. సో రిప్లేస్ చేయండి. 15 ప్లస్ 5/50. ఇప్పుడు ఇక్కడ 50, ఇక్కడ సో 50 అనేది పెద్దది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. సో 51 జా ఇక్కడ 0.1, 15 ప్లస్ 0.1 15.1. సో మనకి ఇంతకుముందు కూడా ఆన్సర్ అదే వచ్చింది, రైట్. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఫైండింగ్ అథమెటిక్ మీన్ ఇన్ డీవియేషన్ మెథడ్. నెక్స్ట్ మీన్ తర్వాత మనము నెక్స్ట్ తెలుసుకోవాల్సింది మీడియన్. సో మీడియన్కి వెళ్దాం. మీడియన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ద్వారా మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియన్ అంటే ఏంటి? సో మీడియన్ ఈజ్ ద మిడిల్ అబ్జర్వేషన్ ఆఫ్ ఏ గివెన్ రా డేటా. When it is arranged in order, ascending or descending, it divides the data into two groups of equal number. One part comprising all values greater than medium and other part comprising values less than medium. మనకి ఇచ్చిన రా డేటా ఏదైతుందో దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఆ మిడిల్లో ఉండే నెంబర్ ఏదైతుందో అదే మనం మీడియన్. సో మీడియన్ మీన్స్ సింపుల్, మీడియన్ ఈజ్ ద మిడిల్ అబ్జర్వేషన్. రిమెంబర్ దిస్ పాయింట్. సింపుల్ థింగ్, మీడియన్ ఈజ్ ద మిడిల్ పాయింట్. ఆ మిడిల్ అబ్జర్వేషన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వెన్ ద డేటా యాజ్ n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ ఇఫ్ n ఈజ్ ఓడ్, మీడియన్ ఈజ్ n + 1/2. సో మనకిచ్చిన డేటా అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, మనకిచ్చిన డేటాలో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5, 7 అట్లా ఓడ్ నెంబర్ ఉన్నాయనుకోండి. సో n + 1/2 మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేయాల్సిన ఫార్ములా, రైట్. నెక్స్ట్ అదేవిధంగా వెన్ n ఈజ్ ఈవెన్, మీడియన్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ n/2 అండ్ n/2 + 1. సింపుల్, ఇక్కడ మనకిచ్చిన డేటా అనేది ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 8, 10, 12 అలా ఉందనుకోండి. n/2 అండ్ n + 1/2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఓడ్ నెంబర్ ఉందనుకోండి, n + 1/2. అక్కడ ఏదైతే అబ్జర్వేషన్ వస్తుందో అదే అబ్జర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 9 ఉన్నాయి, ఓకే. ఈ 9 + 1/2 ఏమవుతుంది? 10/2. 10/2 అంటే 5 వస్తుంది. సో మనకి 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అందులో 5th అబ్జర్వేషన్ ఇది అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు. సో ఆ 5th అబ్జర్వేషన్ ఏదైతుందో దాన్ని మీడియం. ఇంతే, మీడియం ఫైండ్ అవుట్ చేయడం సింపుల్. ఇన్ కేసు మనకు అబ్జర్వేషన్స్ 10 ఉన్నాయి, ఇక్కడ ఏం తీసుకోవాలి? 10/2 ప్లస్ 10 + 1/2. ఇక్కడ 10/2 మీన్స్ 5 వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 10/2 అంటే 5 + 1 ఏమొస్తుంది? 6 వస్తుంది. 5 and 6 5th అబ్జర్వేషన్ అండ్ 6th అబ్జర్వేషన్. మళ్ళీ దీన్ని సమ్ చేసేసి /2తో డివైడ్ చేయాలి. సో దట్ ఈస్ ద మీన్. అంటే ఆ రెండింటికి మధ్యలో ఒక వాల్యూ వస్తుంది, దాన్ని మీడియన్ అంటాం. అది ఎగ్జాంపుల్తో ఇప్పుడు చూద్దాం, రైట్. ట్రై దిస్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద స్కోర్స్ 75, 21, 56, 36, 81, 5, 42. దీనికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఫస్ట్ మనం చేయాల్సింది దీన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. దిస్ ఇస్ ద ఓడ్ వాల్యూ. సో ఓడ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? n + 1/2. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద డేటా ఈజ్ 7. సో మీడియన్ ఈజ్ n + 1/2. n + 1/2
మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n+1/2, రైట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 కాబట్టి 7+1/2. సో 8/2 ఎంత వస్తుంది మనకి? 4 వస్తుంది. ఫోర్త్ టర్మ్ అంటే 1 2 3 4 42 ఇస్ ద మీడియన్. సింపుల్, ఇంతే. మనకి ఓడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనము మీడియన్ ఫైండ్ అవుట్ చేసే వే. నెక్స్ట్ మనము ఇంకొక ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీడియన్ ఆఫ్ డేటా అరేంజ్ ఇట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ 7 10 15 x y 27 30 is 17, and when one more observation 50 is added to the data, the median has become 18. Find x and y. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనకు కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, వాటి యొక్క మీడియన్ ఎంత 17, అండ్ ఇంకొక అబ్జర్వేషన్ యాడ్ చేస్తే 50. ఇక్కడ మనం కొంచెం ఆలోచించినట్టయితే మనకి వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చేసిండు. ఇప్పుడు ఎక్స్ అండ్ వై వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 వాల్యూస్ ఉన్నాయి. ఈ 7కి యొక్క మీడియన్ ఎంత అంటుండు? 17 అంటుండు. 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, దాని యొక్క మీడియన్ 17 అంటుండు. అంటే మిడిల్ వాల్యూ ఎంత? 17. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 అంటే ఇక్కడ ఫోర్త్ వన్ ఎక్స్ వాల్యూ 17. ఇంకొక అబ్జర్వేషన్ యాడ్ చేసినప్పుడు 17 అంటున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది? ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు ఎంత వస్తుంది? అది 15 4th అండ్ 5th అబ్జర్వేషన్, ఆ రెండింటి యొక్క సమ్ వస్తుంది. మరి ఇక్కడ 4th అబ్జర్వేషన్ 17 వచ్చింది, 5th అబ్జర్వేషన్ ఏం ఆడడానికి ఛాయిసెస్ ఉంటుంది? సింపుల్గా చూద్దాం. ఇన్ ఫస్ట్ కేస్ అబ్జర్వేషన్ 7 10 15 x y 27 and 30. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ 7. ఇప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n+1/2. సో ఇక్కడ n అంటే 7 7+1/2. సో మనకి ఎంత? 8/2 ఫోర్త్ టర్మ్. ఆ ఫోర్త్ టర్మ్ ఇస్ ఏముంది? ఇక్కడ మనకి x ఉంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఆల్రెడీ 17 ఇచ్చిండు. సో అంటే ఇక్కడ ఏంది? x వాల్యూ ఈజ్ 17, రైట్. సో ఎక్స్గా ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ మనము సెకండ్ కేస్కి వెళ్దాం. సో మనకి సెకండ్ కేసులో ఏం చేస్తాడు? ఒక 50 అనేది యాడ్ చేస్తాడు, రైట్. మనకున్న అబ్జర్వేషన్స్ కంటే కూడా నెక్స్ట్ ఇంకొక 50 అనే అబ్జర్వేషన్ యాడ్ చేశాడు. అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చేసి 8 అయినాయి. మీడియన్ కూడా ఇవ్వడం జరిగింది. మీడియన్ ఎంత అంటే 18, రైట్. సో ఇప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n/2 అండ్ n/2 + 1. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో మనకి నెంబర్ ఆఫ్ వాల్యూ ఈజ్ 8, అంటే ఇక్కడ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 8/2 అండ్ 8/2 + 1. సో 2 1 జా 2 4 జా 2 1 జా 2 4 జా, ఇక్కడ 4 + 1 ఈజ్ ఈక్వల్ టు 5. సో మనకి 4 and 5, 4th and 5th ఈజ్ ద మీడియన్. ఇక్కడ 4th వచ్చేసేసి 17 అండ్ 5th వచ్చేసేసి మనం ఇప్పుడు y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ రెండింటిని సమ్ చేస్తే వచ్చేది మీడియన్. మనకి మీడియన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అది ఎంత అంటే 18. మీరు ఒకసారి క్వశ్చన్ చెక్ చేయండి, రైట్. 18 అనేది మీడియన్ వచ్చింది. ఇప్పుడు మనము మీడియన్ ఎలా రాసుకుంటాం? 17 + y/2 ఈజ్ ఈక్వల్ టు 18. మనకి ఎందుకంటే ఆల్రెడీ మీడియన్ ఇవ్వడం జరిగింది. ఇది 17 అనేది 4th టర్ము, y అనేది 5th టర్ము, అవి 2 అబ్జర్వేషన్స్ కాబట్టి ఆ /2తో డివైడ్ చేస్తాం, రైట్. ఇప్పుడు ఈ y అనేది డివైడ్ కాదు కాబట్టి 2ని రైట్ సైడ్ తీసుకెళ్తే 17 + y ఈజ్ ఈక్వల్ టు 18 × 2. ఇప్పుడు వైని కూడా రైట్ సైడ్ తీసుకెళ్దాం. అలాగే 18 × 2 చేద్దాం. 18 × 2 36, అంటే y ఈజ్ ఈక్వల్ టు 36. ఈ 17 ఇక్కడికి వచ్చేటప్పటికి -17. సో 36 - 17 19. సో y ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 19. సో x వాల్యూ ఎంత? ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినాం 17. y వాల్యూ ఎంత? 19. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకొక టైం గురించి తెలుసుకోవాలి. అది ఏంటంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటి విత్ ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ ద టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటిల్ ఏ సర్టెన్ డిఫైన్డ్ క్లాస్ ఇంటర్వెల్. సో దీన్ని ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే మనం ఎగ్జాంపుల్ చూడాల్సిందే. కాకపోతే చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనం డేటా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాము? కొన్ని క్లాస్గా డివైడ్ చేస్తాము. సో ఒక పర్టిక్యులర్ క్లాస్లో ఒక డేటాకు ఒక రేంజ్ అనేది ఉంటుంది. ఆ డేటా రేంజ్ని అంతవరకు ఉన్న వాల్యూస్ ఏవైతున్నాయి, ఇంతకుముందు ఉన్న క్లాస్ ఇంటర్వ్యూస్ ఏవైతున్నాయో ఆ క్లాస్ ఇంటర్వ్యూస్లో ఏదైతే వాల్యూస్ ఉందో ఆ వాల్యూస్ అన్నింటినీ సమ్ చేస్తూ వస్తాం. సో యాక్చువల్గా ఏంది, మనకు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఫ్రీక్వెన్సీ అంటే ఏముంటుంది? ఒక వాల్యూ ఫ్రీక్వెంట్గా ఎన్నిసార్లు వచ్చింది, హౌ మెనీ టైమ్స్ ఇస్ అకర్డ్, దాని వాల్యూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ సమ్ చేస్తూ రాస్తూ ఉంటాం ఒక కాలం లోపల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలంలో 5 ఉన్నాయి, ఇంకొక కాలంలో 6 ఉన్నాయి. ఆ 5ని 6ని అంతకుముందు ఉన్న ఆ 5 అనేది ఈ 6కి యాడ్ చేసి 11గా రాస్తాం. దట్ ఈస్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. అది ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం, రైట్. ఇక్కడ మీడియన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్
Let us now discuss the method of finding the median. For a data of weighted observations, consider the monthly wages of 100 employees of a company. సో మనం ఇంతకుముందు ఏంటంటే ఒక 5, 10, 15 అంటే పర్వాలేదు, మీడియన్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇట్లా హండ్రెడ్స్లో, థౌజండ్స్లో, ల్యాక్స్లో ఉందనుకోండి, దానికి మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం? కంపల్సరీ ఆ డేటాని సమ్ క్లాసెస్గా డివైడ్ చేయాల్సిందే, రైట్? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ వేజెస్ అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ అవుతుంది, వేజెస్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది, అబ్జర్వేషన్ అవుతుంది, రైట్? దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ అయితే దీన్ని ఒక టేబుల్లో అరేంజ్ చేసుకుందాం. ఫస్ట్ నేను వేజెస్ని ఎక్స్గా తీసుకుంటున్నాను. ఇక్కడ వేజెస్ ఏమన్నాయి? 7,500, 8,000, 8,500, 9,000, 9,500, 10,000, 11,000. సో దీస్ ఆర్ ద వేజెస్. నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ అవుతుంది. దాన్ని ఫ్రీక్వెన్సీగా రాసుకుందాం. 4, 18, 30, 20, 15, 8, 5, రైట్? ఫ్రీక్వెన్సీని కూడా రాసుకుందాం. ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది రాసుకుందాం. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది 4 ఉన్నారు. సో ఫస్ట్ వన్లో 4 ఉంటుంది. సిఎఫ్ మీన్స్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, రైట్? ఈ సెకండ్ కాలంకి వచ్చేటప్పటికి ఏమవుతాయంటే ఈ రెండు సమ్ అవుతాయి. 4 + 18, సో ఎంత మనకి? 22. నెక్స్ట్ ఈ 3 సమ్ అవుతాయి. సో ఎంత అవుతుంది మనకి? 52. సో అలాగే సేమ్ 72, 87, 95, 100, రైట్? సో దిస్ ఈజ్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వల్ల యూజ్ ఏంటి అంటే మనకి మీడియన్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 100 అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? మీడియన్ ఏమై ఉంటుంది? 50 and 51. మరి 50 and 51 ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం మనము? సో అందులో 50 and 51 ఎక్కడ ఉంటుంది? మళ్ళీ ఒక్కొక్క అబ్జర్వేషన్స్ని పక్కన రాసి అదంతా పెద్ద ప్రాసెస్. సో ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వల్ల 50 and 51 ఎక్కడ ఉంటుంది? మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ 52 అనేది ఒకటి వచ్చింది వాల్యూ, ఈ 52 దగ్గరనే ఉంటుంది. ఇక్కడ 22 వరకే ఉంటుంది, ఇక్కడ 58 అంటే 50, 51 కూడా ఇక్కడే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మీడియన్. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇంకా క్లియర్గా చూద్దాం. సో మనకి టోటల్ అబ్జర్వేషన్స్ 100. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు 100 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా n/2 and n/2 + 1, రైట్? n వాల్యూ ఈజ్ ద 100, రీప్లేస్ చేయండి. 100/2 and 100/2 + 1. సో 100/2 వాల్యూ ఎంత వస్తుంది? 50 వస్తుంది. 100/2 50 + 1 ఎంత వస్తుంది? 51 వస్తుంది. అంటే 50 and 51. మరి 50 and 51 ఎక్కడ మనకి? దిస్ ఈజ్ ద క్లాస్. ఈ క్లాస్లో ఉన్న వాల్యూ ఎంత? 8,500. సో దిస్ ఈజ్ ద మీడియన్. ఫ్రమ్ ద టేబుల్ కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ 50th and 51st observations in the same falls in the averages of 8,500. So the median class of this distribution is 8,500. This is the way to finding median. దీని తర్వాత నెక్స్ట్ మనము మోడ్కి వెళ్దాం. సో మోడ్, వాట్ ఈజ్ మోడ్? Mode is the value of the observation which occurs most frequently. Highest an observation with the maximum frequency is called mode. మనం యాక్చువల్గా మనము టేబుల్లో ఫ్రీక్వెన్సీ అనేది ఒక కాలం అయితే తీసుకుంటాం. ఫ్రీక్వెన్సీ అంటే అందులో ఏముంటుంది? ఒక అబ్జర్వేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు వచ్చింది అనేది తెలియజేస్తుంది. అట్లా వచ్చిన వాటిలో హైయెస్ట్ వాల్యూ ఏది ఉంటే అదే మోడ్ అవుతుంది. మోడ్ అనేది చాలా సింపుల్. ఒకే వాల్యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతే అది మోడ్ అవుతుంది. అది ఎంతైనా కానీ. సో దీనికోసం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ద సైజెస్ ఆఫ్ ద షూస్ సోల్డ్ బై ఏ షాప్ ఇన్ ఏ పర్టికులర్ డే. ఫైండ్ ద మోడ్ 6, 7, 8, 9, 10, 6, 7, 10, 7, 6, 7, 9, 7, 6. సో ఇది మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ ఈ అబ్జర్వేషన్స్ని మనం ఏం చేద్దాం? ఒక ఆర్డర్లో రాసుకుందాం, రైట్? ఆర్డర్లో రాసుకుంటే మనకి ఈ విధంగా వచ్చింది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఒకే వాల్యూ పక్కనే ఉంటుంది, రైట్? దీన్ని ఇప్పుడు మనం టేబుల్లో అరేంజ్ చేద్దాం. ఇలా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది 4 టైమ్స్ ఉంది, ఇది 5 టైమ్స్ ఉంది, 8 ఓన్లీ 1 టైం ఉంది, 9 2 టైమ్స్ ఉంది, 10 2 టైమ్స్ ఉంది. సో 7 అనేది ఎక్కువ టైమ్స్ ఉంది. బట్ ఇంకా డేటా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. సో దానికోసం మనం ఒక పద్ధతి అనేది ఫాలో అవ్వాలి, రైట్? దానికోసం టేబుల్ అరేంజ్ చేద్దాం. సో ఇది మనకున్న డేటా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? సైజెస్, షూ యొక్క సైజెస్ 6 ఉంది. సో వీటన్నిటి కలిసి ఒక కాలం తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 7 ఉంది, తర్వాత 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. ఓకే, నేను యాక్చువల్గా ఒక కాలం ఒక వాల్యూకి తీసుకున్నాను. ఒక అబ్జర్వేషన్ 6 అనే అబ్జర్వేషన్కి ఒక కాలం 7, 8, 9, 10 ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు 6 దీనికోసం నెక్స్ట్ ఏం చేస్తున్నాను? నెంబర్ ఆఫ్ షూల్డ్ సోర్స్, దిస్ ఇస్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం. ఓకే, ఇప్పుడు 6 అనేది ఎన్నిసార్లు ఉంది? 4 ఉంది. 7 అనేది ఎంత ఉంది?
5 ఉంది, 8 అనేది ఓన్లీ 1 టైం ఉంది, 9 అనేది ఓన్లీ 2 టైమ్స్ ఉంది, 10 అనేది 2 టైమ్స్ ఉంది. ఇక్కడ నేను టాలీ మార్క్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ చేసేస్తున్నాను. ఓకే రైట్. ఇక్కడ 4, 5, 1, 2 ఇక్కడ చూడగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అక్కడ ఉన్న షూ సైజెస్ ఏంటి 6, 7, 8, 9, 10. అందులో ఎక్కువ సేల్ అయింది ఏంటంటే 5. ఇలా చూడగానే మనకి ఈజీగా అయిపోతుంది. అక్కడ హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మోడ్. ఓకే హియర్ నెంబర్ 7 అక్కర్డ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, highest 5 times. Mode size of the shoes of the given data is 7. This indicates the shoe of size number 7 is a fast selling item. 7 అనేది చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. సో దీనివల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మోడ్ అనేది ఏంటి 7. అంటే ఈ మోడ్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, హైయెస్ట్ వాల్యూ ఏంటి, లేదా ఎక్కువగా ఇప్పుడు మన సేల్స్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా సేల్ అవుతున్నాయి ఏంటి, ఎక్కువగా డిమాండ్ ఉన్న ఐటమ్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. రైట్. మీడియన్ అనేది మిడ్ వాల్యూ, మీడియన్ అనేది ఏంటి మిడ్ వాల్యూ, మీన్ అనేది ఏంటి యావరేజ్ వాల్యూ. యావరేజ్ వాల్యూకి మిడ్ వాల్యూకి 3కి డిఫరెంట్ అనేది ఉంటుంది. సో ఇవి మీరు 1కి 2 సార్లు కాన్సెప్ట్లు చూసుకోండి. కాన్సెప్ట్లు చూసుకుంటే మీకు ఎక్సర్సైజ్లో ఇచ్చిన ఏ క్వశ్చన్ ఆన్సర్ అయినా చాలా ఈజీగా టకాటకా చేయొచ్చు. రైట్. నెక్స్ట్ మనము ఎక్సర్సైజ్ సంబంధించిన వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో ఒక డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూస్ చేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.